ఏదో మాట వినని పిల్లోడు, లేకపోతే రోడ్లు వెంబడి తిరిగే పిల్లోడు అని అనుకుంటే నిజం అనుకోవచ్చు. కానీ ఆ పిల్లోడు చక్కగా మాట వింటాడంట, మంచి పిల్లోడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇదంతా సూచన ఏంటంటే దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు, ఒక్కొక్క వచనం తర్వాత ఒక్కొక్క వచనం మనం చదువుకుందాం. మొదటి వచనం చదవండి. 5వ దూత బోర ఊదినప్పుడు ఆకాశము నుండి చూచి చాలండి. ఇక్కడ దేవుని రాకడ సమీపంలో ముందుగా గుర్తులు దేవుడిచ్చాడు. ఏం చేశాడు? దేవుడిచ్చాడు. ఆ గుర్తులను మనం కనిపెడుతూ మనం ఏం చేయాలి అని అంటే అర్థం చేసుకోవాలి. దేవుని రాకడ బహు త్వరగా ఉన్నది. చాలామంది అంటుంటారు, ఏంటో తెలుసా, దేవుని రాకడ వస్తుంది అంటున్నారు, రావటం లేదు అని అంటూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఈ లోకం నుంచి మరి వెళ్ళిపోతారో అదే వాళ్ళకి రాకడని అనుకోవచ్చు. ఎందుకో తెలుసా, మరి వాళ్ళు ఇంకా బ్రతకడానికి లేదు, ఇక వాళ్ళకి అవకాశం. దేవుని రాకడ వచ్చినప్పుడైనా ఒకటే, ఒక వ్యక్తి ఈ లోకం నుంచి వెళ్ళటం కూడా ఒకటే. ఎందుకో తెలుసా, వాళ్ళు తమ జీవితాలను దిద్దుబాటు చేసుకునే అవకాశం మరిక ఉండదు. కనుక ఎవరు ఎప్పుడు ఈ లోకం నుంచి వెళతారో ఎవరికి తెలియదు. దేవుడు అంటున్నాడు, 5వ దూతను పంపించినప్పుడు ఆ దూత బోర ఊదిందంట. ఆ బోర ఊదినప్పుడు ఆకాశము నుండి ఒక నక్షత్రము భూమిపైకి వచ్చేసింది, రాలిపోయింది. రాలినప్పుడు అంతటితో అయిందా? అవ్వలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా దర్శనం. యోహాను గారికి ఇదిగో రానున్న కాలంలో ఇలా జరగబోతుందని దేవుడు బయలుపరిచాడు. బయలుపరిచిన సంఘటన మరి ఇప్పుడు నెరవేర్పు జరుగుతూ ఉన్నాయి. వాటి యొక్క సూచనలు జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు మరి మనం ఎలాగుండాలో తెలుసా? ఎలర్ట్ అవ్వాలి. మొన్న హైదరాబాద్లో మరి ఒక అపార్ట్మెంట్లో పొగొచ్చేసిందంట, అంత కాలిపోయింది. కాలిపోవటం వల్ల మరి దానిలో నుంచి బయటికి రావటానికి అవకాశాలు లేక ఏం జరిగిందో తెలుసండి, కొంతమంది చనిపోయారు. వాళ్ళు అనుకున్నారా నేను చనిపోతామని? వాళ్ళు అనుకుంటే ఆ హోటల్లోకి వెళ్తారా? వాళ్ళు వెళ్ళరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము ఎవరికి చెప్పి రాదు. మరణము ఎవరికి ఎప్పుడు చెప్పి రాదు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏం చేశారో తెలుసా, పిల్లవాడు పుట్టడానికైనా ఆపరేషన్ చేసి ఇవాళ కాకపోతే రేపని తీస్తున్నారు, లేకపోతే ఎల్లుండని వాళ్ళకి నచ్చిన రోజు. కానీ మరణాన్ని మాత్రం కనిపెట్టే నాదుడు లేడు. ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది చిన్నపిల్లల మీద కావచ్చు, పెద్దవారి మీద కావచ్చు, లేకపోతే యవనస్తుల మీద కావచ్చు, ఎవరి మీదకైనా అది వచ్చే అధికారం ఉందంట.
వచ్చే అధికారం. ఎందును బట్టి అధికారం వచ్చింది అని మనం ఆలోచిస్తే కిందగా చదువుకుందాం. అతడు ఆ ఆ 4వ వచనం చదవండి. మరియు నొసళ్ళ యందు, చూశారంటండి, దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను ఏ వృక్షమునకైనను వారికి ఆజ్ఞ ఇయ్యబడెను. ఏటికి? ఆ భూమిలో నుండి వచ్చినాయి, కొన్ని అగాధములో నుండి వచ్చినాయి మిడతల దండు, మిడతలు. వాటి రూపం ఎలా ఉంటాయో కూడా ఇక్కడ మనకు రాయబడి ఉంది. వాటి రూపం కింద ఉంది, చదువుకుందాం. అమ్మా 3వ వచనం చదవండి. 7వ వచనం చదువమ్మా. ఆ మిడతల రూపములు, చూసారంటండి, ఆ మిడతలు రూపాలు ఎలాగుంటాయో, వాటి ఆకారాలు ఎలా ఉంటాయో, మనకి కూడా ఒక ఆకారం ఉంది. ఎలా ఉందంట? మనకు కూడా ఒక ఆకారం ఉన్నది. అలాగే ఆ మిడతలకు కూడా ఒక ఆకారం ఉంది. వాటిని చంపటానికి ఎవరికి అధికారం లేదు, ఎవరు చంపలేరు కూడా. ఏ మాంత్రికుడు, ఏ గవర్నమెంటు, ఏ గన్ మిషన్లు కూడా ఏవి పని చేయవు అంతే. ఎందుకంటే దేవుడు వాటికి అధికారం ఇచ్చాడు. ఏం చేశాడంట? వాటికి అధికారం ఇచ్చాడు. ఎవరి పైన పని చేయమని? నొసళ్ళ మీద దేవుని ముద్ర లేకుండా. రాత్రి చెప్పాను, ఏంటిదో తెలుసా? దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళకంట దేవుని నామం ముద్ర వేయబడిద్దంట. ఏ నామం? ఈనాటి కాలంలో బొట్లు బోనాలు పెట్టుకునే వాళ్ళ నొసలన ఇక దేవుని ముద్ర ఉండదు అనుకోండి. దేవుని ముద్ర వద్దనుకొని మీరు ఏం చేస్తున్నారంట? బొట్లు పెట్టుకుంటున్నారు. బొట్లు పెట్టుకుంటే ఏమొచ్చేసింది? ఎవరని పిలువబడతారో తెలుసా? సాతాను బిడ్డలు, అన్యురాలు, దేవుని ఎరగనటువంటి వారు అనని తెలియబడతా ఉండిద్దంట. మరి వారిని ఎవరు చూస్తాడంటే సాతానుడు చూస్తాడు. ఎక్కడైనా పట్టుకోవచ్చు. నీ మీదకి పగలే రావాలని లేకపోతే రాత్రి రావాలని ఉండదు. నీ మీదకి ఎప్పుడైనా దూకిద్ది. నువ్వు అనుకోవచ్చు, నేను బాప్తిసం తీసుకున్నాక, నేను మారు మనసు పొందాగా, నేను ప్రార్థనకి వెళ్తున్నాగా, నేను ప్రార్థన చేసుకుంటున్నాగా, నేను యేసు రక్త సిలువ గుర్తు తీసుకున్నాగా అన్న ఉపయోగం లేదు. నీ నొసట ఏముందో తెలుసా? సాతాను ముద్ర వేసుకున్నావు. దేవుడు ఘనంగా పెళ్లి చేస్తుంటే ఏం పెట్టుకొస్తారమ్మా? బొట్లు అంట. దేవుడు వారి ఇరువురిని జతపరుస్తుంటే కొన్ని చోట్ల నేను చూస్తే మాత్రం ఏం చేస్తాను తెలుసా? ఇది క్రిస్టియన్ మ్యారేజ్. ఇట్ ఇస్ క్రిస్టియన్ మ్యారేజెస్లో బొట్టు అసలు ఎలా ఉండదు. ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా, ప్రార్థన చేసుకునే వాళ్ళు కూడా అన్యుల ఆచారాలు ప్రకటిస్తున్నారు, అన్యుల ఆచారాలు అమలుపరుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల నష్టాన్ని కొని తెచ్చుకున్నావు. దేవుణ్ణి దుఃఖపరుస్తూ, దేవుణ్ణి బాధపరుస్తూ, దేవుని నిందిస్తూ, దేవునికి అవమానం తీసుకొస్తూ నువ్వేం చేస్తున్నావు తెలుసా? దేవునికి చెడ్డ పేరు తీసుకొస్తున్నావు. 10 మందిలో, మళ్ళీ ఫంక్షన్లో ఎంతోమంది వస్తూ ఉంటారు. నీ వస్త్రధారణ ఎట్లా ఉంటుంది? నీ యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది?
నీ నడవడి ఎలా ఉంటుంది దేవుడు చూస్తాడు. మంచి ఒక సాధువు అయినటువంటి సత్ప్రవర్తన కలిగినటువంటి వారి మీదనే దేవుని ముద్ర ఉంటుందంట. దేవుని ముద్ర లేనటువంటి వాళ్ళ మీదకి ఈ యొక్క మిడతల దండు వచ్చేసేసింది. ఇప్పుడు సింహము అడవిలో నుంచి ఒక గ్రామంలోకి వచ్చిందనంటే ఆ గవర్నమెంట్ వాళ్ళకి, ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసు అంటండి. దాని నుండి మరి దాన్ని మళ్ళీ వాళ్ళ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ తీసుకెళ్ళి అడవిలోకి వదిలేస్తూ ఉంటారు. ఈ మిడతలను పట్టుకునే సత్తా ఏ మానవుడికి లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది దేవుడే వారికి అధికారం ఇచ్చాడంట. ఏం చేశాడంటండి? అధికారం ఇచ్చాడంట. దాన్ని ఎవరు చంపలేరు కూడా, దాన్ని ఎవరు చంపలేరు. చదువుకుందాం, చూడండి. మిడతలు, ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన, చూశారంటండి, యుద్ధానికి సిద్ధపరచబడిన గుర్రాలు ఎట్టాగుంటాయో తెలుసా? అలాగా రెడీగా ఉంటాయి అంట. దేనికి రెడీగా? ఏమండి, ఎక్కడున్నారా దేవుని ముద్ర లేని వాళ్ళు? ఎక్కడున్నారా? ఎక్కడ గుంపు ఉందా? ముచ్చటలు చెప్పుకునే గుంపు, దేవుని మాట వినని గుంపు, దేవుని మందిరానికి ఆలస్యంగా వచ్చే గుంపు ఏంటి? ఇలాగా దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేటువంటి గుంపులు ఎక్కడెక్కడున్నాయా అని వెతికి మరీ పట్టుకుంటాయంట. నీవు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళినా సరే, నీవు ఎక్కడికి వెళ్ళినా సరే అవి నిన్ను వెతికి పట్టుకుంటాయంట. చూడండి, సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. చూసారంటండి, వాటికంట వాటి కిరీటం ఎట్టుండిద్దో తెలుసా? పైన కిరీటం ఉండిద్దంట వాటి తలల పైన. ఆ కిరీటం బంగారంతో చేయబడిన కిరీటంలా ఉంటుందంట. మళ్ళీ అంటున్నాడు, వాటి ముఖములు, చూసారంటండి, వాటి ముఖాలు ఎలా ఉంటాయో తెలుసా? మనుష్య ముఖంలో కూడా ఉంటాయి. నువ్వు గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేసింది ఆ జంతువు, ఆ మిడత వచ్చేసింది. నా చిన్న వయసులో ఆ మధ్య నేను చాలా చోట్ల చూసే గోడల మీద అంటించారు, గోడల మీద అంటించారు ఆ ఫొటోస్ని. గుర్రలాగా ఉంటాయి, వాటి ముఖాలేమో మనుషుల ఆకారాలు ఉంటాయి, వాటి తలల మీదేమో కిరీటం ఉంటుంది, వాటి వెంట్రుకలు, చదవండి, చూసారంటండి, ఆడవాళ్ళకుంటే చూసేవా వెంట్రుకలు పొడవుగా, వాటికి అలా పొడవుగా ఉంటాయంట వెంట్రుకలు. చూసారంటండి, వాటి కూరలు ఎలా ఉంటాయంట? సింహపులాగా. సింహం కూరలు ఎంత బలంగా ఉంటాయో తెలుసా? ఇప్పుడు సింహం ఏనుగు తోలు ఎంత మందంగా ఉండేది తెలుసా? ఒకరోజంట నక్క అడవికి వెళ్ళిందంట. నక్క అడవికి వెళ్తే ఆ అడవిలో వేటాడటానికి చూసి తిరిగిందంట. ఎక్కడో ఒక ఏనుగా ఏం చేస్తుంది? ఒక ఏనుగా అక్కడ పడిపోయి ఉందంట. అది చనిపోయి ఉందో మరి ఎట్టగో మొత్తానికి పడిపోయి ఉంది. దీన్ని తిందామని తింటుంటే కనీసం కొంచెం కూడా దాని తోలుని పీకలేకపోతుందంట. దాని తోలుని పీకలేకపోతుంది, తినేలేకపోతుంది. ఇంక ఇదంతా నా వల్ల కాదు అని ఆ యొక్క అడవిలోకి వెళ్ళి సింహరాజుకి అప్పగిచ్చిందంట. సింహానికి అప్పగిచ్చిందంట. సింహరాజా, ఒక పెద్ద జంతువు నీ కొరకు సిద్ధం చేసి ఉంచాను, రా వెళ్దాం రా అని ఏం చేసిందో తెలుసా? ఆ సింహాన్ని తీసుకొని వచ్చి దానికి అప్పగిస్తే ఆ సింహానికి వెనక ముందు ఆలోచన ఉండిద్దా? ఉండదు.
ఇక అమాంతంగా దొరికింది పెద్ద జంతువు అనుకొని అది కొరగటం మొదలు పెట్టేసేసింది. ఎక్కడైతే అది రంధ్రం చేసిందో, ఎక్కడైతే ఖాళీ చేస్తుందో ఎక్కడ పట్టుకుంటుంది ఈ నక్క. చూసావా, నక్క జిత్తులు మారిది. నక్క ఎట్టుండిదంట, జిత్తులు మారిది. దానివల్ల గాక దానికి బలమైనటువంటి ఆ జంతువును తీసుకొచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సింహపు కోరల నుండి ఏ మనుష్యుడు, ఏ జంతువు కూడా తప్పించుకోలేదంట. చదవండి కిందకి. చూసారంటండి, ఇనుపు వంటి మైమరులు వంటి మైమరులు వాటికుండెను, వాటి రెక్కల ధ్వని గుర్రపు రథముల తోకలను ముండ్లును వాటికుండెను. చూసారంటండి, వాటికంట ఏంటంట, ఈ తేళ్ళు ఉంటాయి కదా కొండెల్లాగా, ఈ కొండెల్లాగా ఏం చేస్తాయంట, అవి ఎలా కాటేస్తాయో ఇవి కూడా అలా కాటేస్తాయి అంట. నోటితో తినే శక్తి ఉంది, కొండేలతో కాటేసేటట్టు ఉంది, మరలా అనేక రకాలుగా. చదువమ్మా. 5 నెలల వరకు చూసారంటండి, వాటి తోకల చేత 5 నెలల వరకు మనుషులను దేవుడు ఒక టైం పెట్టేశాడు. 5 నెలల వరకు ఉంటాయంట. అవి ఎక్కడి నుంచి వస్తాయి అనంటే ఇప్పుడు రెండో వచనంలోకి వెళ్దాం. చూసారంటండి, ఆకాశములో నుండి ఒక నక్షత్రము భూమిపైకి పడ్డప్పుడంట ఆ భూమి ఏమైందో తెలుసా, అది నోరు విచ్చుకుందంట, అది తెరవబడిందంట. ఆ తెరవబడిన తర్వాత అగాధంలో నుండి ఒక గొప్ప భయంకరమైనటువంటి పొగ దానిలో నుండి వచ్చిందంట. ఇదంతా ఎప్పుడు వచ్చిందో తెలుసా, 5వ దూత బోర ఊదినప్పుడు. ఈ 5వ దూత ఎప్పుడు వచ్చిందో ఒక్కసారి చూద్దాం. చూడండి, 2వ దెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి చదువుకుందాం. మొదట ఏమైందంటండి, భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా, భ్రష్టులు అవటం. మనుషులు భ్రష్టులుగా మార్చబడతారంట. ప్రార్థనకి మానేయటం సులువైపోయింది, తేలిగ్గా మానేస్తారు. ప్రార్థన తేలిగ్గా మానేస్తుంటారు. కానీ ప్రార్థన మానేసిన తర్వాత దాని యొక్క ప్రత్యామ్నాయం ఎలా ఉండిద్దో తెలుసా, పనికి వెళ్ళకపోతే డబ్బులు ఎలాగ రావో, ప్రార్థనకు రాకపోతే కూడా దేవుని ఆశీర్వాదం అలాగా అట్టడుక్కి వెళ్ళిపోతూ ఉండిద్ది, దిగజారిపోతూ ఉండిద్దంట. అలాగా దిగజారిపోతూ ఉన్న తర్వాత అంట మళ్ళీ ఆ ఇంట్లోకి ఎవరు వస్తారో అక్కడ తెలిసి రాయబడింది. చదవమ్మా. మొదట భ్రష్టత్వము సంభవించును. చూసారంటండి, నాశన పాత్రుడికి అక్కడికి వచ్చేస్తాడు. ఏదో యాక్సిడెంట్ల ద్వారానో, ఏదో నష్టము ద్వారానో, ఏదో మరణము ఆ ఇంటిలోనికి వచ్చేసింది. ఇప్పుడు ఎక్కువగా ప్రతి ఒక్కొక్కరికి కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చేస్తుంది. ఆ హార్ట్ స్ట్రోక్ ఒకప్పుడంటే ఎవరికో అనుకునేవాళ్ళు, ఏదో పెద్ద వయసు వాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ
వయసుతో సంబంధం లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వయసుతో సంబంధం లేకుండా ప్రతి చిన్నవాళ్ళ మీదకి వస్తుంది, పెద్దవాళ్ళ మీదకి వస్తుంది, అందరి మీద కూడా వస్తుందంట. ఆ హార్ట్ స్ట్రోక్ వల్ల అందరూ చనిపోవటం మొదలవుతుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చేస్తుంది? నాశన పాత్రుడు, నాశనం చేసేవాడు, వాడు ఎలాగైనా నాశనం చేయగలడు. ఏమండి, యోబు గారి మీదకి దేవుడు అవకాశం ఇచ్చాడు. యోబు గారి మీదకి అవకాశం ఇస్తే దేవుడు ఒక మాట చెప్పాడు. నీవు మాత్రం చూడండి, మొదటి అధ్యాయం 10వ వచనం నుండి చదవండి. యోబు గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం నుండి. అతని ఇంటి వారికి కంచి వేసితివి కదా. అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. అయినను నీవిప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని యెహోవాతో అనగా. చాలండి. ఇక్కడ ఏం చేశాడంటండి, దేవుని కంచె యోబు గారి చుట్టూ, అతనికి కలిగినటువంటి వారి అందరి చుట్టూ, ఆస్తి మీద, లేకపోతే పొలాల మీద, డబ్బు మీద, పిల్లల మీద, అందరి మీద కూడా దేవుని యొక్క కంచె ఉందంట. అందుకని నేనేం చేయలేకపోతున్నాను అంటున్నాడు. మరి అలాంటి కంచె నీ చుట్టూ ఉందా? అలాంటి కంచె కాపుదల నీ పైన ఉన్నదా? నీకు నీ బిడ్డల మీద ఉన్నదా? ఇది ఎప్పుడు ఉండిద్దంటే, యోబు గారంట యథార్థవంతుడంట. ఎలాంటి వాడంటండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు. ఉండెను. అది యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు ఏంటంట భయభక్తులు కలిగిన వాళ్ళు ఎప్పుడు వస్తారు ప్రార్థనకి? భయభక్తులు కలిగిన వాళ్ళు వారానికి ఒకసారి వస్తారా? భయభక్తులు కలిగిన వాళ్ళు నెలకోసారి వస్తారా? భయభక్తులు కలిగిన వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తారా? నో. ప్రతి దినము కూడా ఏం చేశాడు చదువుదాం. భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 7,000 గొర్రెలను. చాలండి. ఇక్కడ ఏం చేస్తాడు తెలుసా? 5వ వచనం చదవమ్మా. పూర్తి కాగా కుమారులు పాపము చేసి, చూశారంటండి, విందు జరిగినప్పుడు పిల్లలు తప్పు చేశారేమోనని ఏం చేసేవాడంట, వారిని పిలువనంపించి ఒక్కొక్కరు పేరున బలులు దేవునికి అర్పించేవాడంట. చూడండి, భయభక్తులు ఎట్టుందో తెలుసా? దేవుని భయం ఎట్టుందో తెలుసా? మనకు భయం లేదు. వాడు వాడి ఇష్టం, వాడిని ఆటాడిని ఆడుకొని వాడి ఇష్టం వచ్చినట్టు ఉన్నాయి. తల్లిదండ్రులు బిడ్డల గురించి ఏనాడు కూడా శ్రద్ధ వహించేటువంటి విధానం లేదు. బిడ్డల గురించి ఒక్కొక్క మంచం దగ్గర ఆ తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? ఏకీభవించిద్దరూ ప్రార్థన చేయాలి. చేస్తున్నారా అసలట? పిల్లలను గంటం అయితే గంటారు. వాళ్ళని చక్కగా పెంచడం చేత కాదు. అస్సలు వాళ్ళ దేవుని భయంలో పెంచడం చేత కాదు.
దేవుని మార్గంలో పెంచడం జాది కాదు. మళ్ళీ ఏదైనా రాగానే అయ్యో ఇది వచ్చింది అది వచ్చింది అని హాస్పిటల్ చుట్టూ లేదా దేవుడి చుట్టూ పరిగెత్తుతూ ఉంటారు. మనం ఏం చేయాలి? మన పిల్లలనంట వాళ్ళ మంచాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చెయ్యాలి రాత్రిపూట. ఈయన బలులు అర్పించాడు. ఆనాటి కాలంలో బలులు ఉన్నాయి, ఈనాడు లేవు బలులు. దేవుని సన్నిధిలోనికంట విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి రావటమే బలి అంట. ఆయనకి ఇష్టమైన బలి. నీ బిడ్డ ప్రశాంతంగా ఉండాలంటే మొన్న ఒక అమ్మాయి వచ్చింది. ఏంటో తెలుసా? రాత్రిపూట అంట తను పడుకుందంట. పడుకున్న తర్వాత ఒక చిన్నపిల్లడు లాగా మీదకి వచ్చి పడ్డాడంట. ఇంకంతే, భయపడింది. భయపడి ఏమైంది తెలుసా? జ్వరం వచ్చేసింది. మీరు అనుకుంటున్నారు నాకేం కాల. నువ్వు పెద్ద హీరోవా? నువ్వు పెద్ద హీరోవేం కాదు. సాతాని ముందు ఎవరు హీరోలు కాదు. ఎవరు హీరోలు తెలుసా? దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన ఇష్టాన్ని జీవించినటువంటి వాళ్ళు మాత్రమే హీరోలు. కొంతమంది కూడా ఏం చెప్తారో తెలుసా? ఎవరికైనా ఒక బలహీనత వచ్చిందంటే అది ఏంటో పెద్ద చులకనగా చూస్తూ ఉంటారు. నాకేం రాలా. నీవు కూడా అంతే, ఆ కోవకి వెళ్తావు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదుటి వాళ్ళని తక్కువగా చూసావు కనుక. ఒక దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? ఎవరో ఒక ఆయన దగ్గుతున్నాడంట. ఏం చేస్తున్నాడండి? దగ్గుతున్నాడు. ఆ దైవజనుడంట, ఏంటి ఈ అబ్బాయి ఇలా దగ్గుతాడు అని అనుకున్నాడంట. అంతే, ఆ దగ్గు ఆ దైవజనుడికి వచ్చేసిందంట. మీకు తెలుసు అసలు ఆ దైవజనుడు ఏంటి ప్రభువా ఇలాగొచ్చింది అని అనుకుని ప్రార్థన చేస్తుంటే దేవుడు బయలుపరిచాడు, పలానా వ్యక్తిని గురించి నువ్వు ఇలా అనుకున్నావు, పలానా వ్యక్తిని గురించి ఇలా అనుకున్నావు కనుక అందుకనే వచ్చేసింది. ఏంటి మరి ఏం చేయలేగా? ఒప్పుకోవాలి. ఎవరు వీరులు కాదు, సూర్యులు కాదు. మానవుడు నీటి మీద బుడగలాంటాడు. ఆయన శక్తియుక్తులన్నీ కూడా, అవయవాలన్నీ కూడా బలహీన ఘట్టం. ఎవరు బలవంతులు కాదు. మేసాలు మెలేసినంత సేపే ఉండిద్ది. ఏదైనా చిన్న బలహీనత వస్తే, 4 విరోచనాలు అయితే ఏమైపోయింది? ఆ బలం ఏమైపోయింది? దారిని పడి వెళ్ళిపోయింది. అంతే. కడుపులు నొప్పి వస్తే ఎందుకు పనికిరావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే దేవుని ఎడల భయభక్తులు కలిగి, బిడ్డల ఎడల, కుటుంబం ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. అది దేవుని భయంతో. పిల్లోడు ఎట్టి వెళ్తున్నాడు తెలీదు. ఆ తండ్రికి ఎట్టాడి తండ్రి చూడు. ఇక ఎట్టాడి తండ్రి అంటే ఏమాత్రం కూడా పిల్లాడంటే నాకు ముద్దు అండి, నాకు ప్రేమ అండి. ఏం ప్రేమ? ఒకల మార్పు ప్రేమ, పనికిరాని ప్రేమ, డూప్లికేట్ ప్రేమ. ఇది నిజమైన ప్రేమ కాదు. నీది నిజమైన ప్రేమ అయితే తండ్రిని నువ్వు సన్మానిస్తావు, లేకపోతే నీ కొడుకుని చాలాగా చక్కగా పెంచుకుంటావు. నీకు ఉపయోగపడాలని. నీ ప్రయాణమే, నీ జలసాలే అయ్యే నీ గొప్పతనం అనుకుంటే అది కాదు. నీ జలసాలు ఎప్పుడు వరకో తెలుసా? భార్య భర్తల యొక్క జలసాలు ఎప్పుడు వరకు? పిల్లలు పుట్టక ముందు ఉండే వరకే. పిల్లలు పుట్టాకేం ఎవరి గురించి ఆలోచించాలి? పిల్లల గురించి ఆలోచించాలి. ఇత్రు అనంట ఆనాటి కాలంలోనే ఆయనకి 7 కుమార్తెలంట. 7 కుమార్తెలైనా సరే వాళ్ళు ఏ టైంలో ఎలా వచ్చారో కూడా ఆయన లెక్క పెట్టుకున్నాడంట. ఉందా నీకు లెక్క? నీ కొడుకు ఎక్కడికి వెళ్తున్నాడో నీకు తెలియట్లా. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏమవుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియట్లా. ఈనాటి కాలంలో తల్లులే చెడగొడుతున్నారు పిల్లల్ని, తండ్రులే చెడగొడుతున్నారు పిల్లల్ని. ఎందుకో తెలుసా? దేవుని భయములో ఉంచకుండా,
దేవుని భయములో ఉండనీయకుండా, దేవుని భయం ఉన్నవాడు తల్లిదండ్రులు గౌరవిస్తారు, చదువులో ముందుంటారు, అన్ని రంగాల్లో ముందుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి భయపడిన వాడు ఎందుకు పనికిరాని భ్రష్టుడిగా మారతాడు. నేను అందుకే ప్రతిసారి చెప్తూ ఉంటాను, ఏమైనా తెలుసా, దేవుని వైపు చూపించు, నువ్వు శాశ్వతం కాదు. తల్లిదండ్రులు ఏమైనా శాశ్వతమా పిల్లలకి? తల్లిదండ్రులు ఏం చేయలేరు. నిన్న జరిగిన సంఘటన దగ్గర ఆ పిల్లాడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక్కడు కదా, 10 మంది ఉన్నారు ఆ బిడ్డతో, లేరు, ఒక్కడే. నీ జీవితం కూడా అంతే. ఇందాక మనం చదువుకున్నాం, ఇంటి మీద ఉన్నటువంటి ఒక పిచ్చుక ఎలాగా ఒంటరిగా మిగిలిపోయిందో, నీ జీవితం కూడా అంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వేదో విర్రవేగ మాకు, నాకు ఆ బలం ఉంది, ఈ బలం ఉంది అని అనుకో మాకు. నాకు అంతమంది పిల్లలు ఉన్నారుగా, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, గొప్పలు చెప్పుకుంటారు. ఎందుకు పనికిరాని గొప్పలు ఆ గొప్పలు? నీ పిల్లోడిని దేవుని భయంలో పెంచక, దేవుని మాట వినకుండా తయారు చేసేసావు. దేవుని సన్నిధిలో ఎప్పుడు రావాలి, ఎక్కడుండాలి, ఎలాగా అనుగుణంగా ఉండాలి, ఎలాగా దేవునికి అనుకూలంగా ఉండాలి, ఆయన తయారు చేయలేనటువంటి తల్లిదండ్రులుగా తయారైపోయారు. అది రేపు పెద్దయ్యాక నిన్ను పనికిరానోడిగా చేసేస్తాడు కుమారుడైనా కుమార్తెలైనా ఈ రోజుల్లో అట్టాగే ఉండారు. తీసుకెళ్ళి ఆడో పడేస్తారు, ఏడో వదిలేస్తారు. ఒకసారి ఒక ఆమ రోడ్డు మీద అడుక్కుంటుంటే ఒక దైవజనుడు వెళ్ళి ఆమెను చూసి జాలిపడి ఆమెకు చక్కగా మంచి బట్టలు తీసుకుని వెళ్ళిచ్చి కట్టుకమ్మానని ఆమెను వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి చక్కగా స్నానాలు అన్నీ చేయించి మంచి షెల్టర్ ఇచ్చేసి మంచి భోజన వసతి కల్పించిన తర్వాత, అమ్మా నీకు బిడ్డలు ఎవరు లేరా అంటే, ఉండారయ్యా, వేరాతి వీరులు, పనికిరాని వీరులు, వీళ్ళు పనికిరాని వాళ్ళగా తయారు చేసావు. పేరుకి చదవర్లే, పేరుకి ఉద్యోగం చేస్తున్నారే, ఎందుకు? దానికంటే చదువు లేనోడు బెటరు, కూలి పని చేసుకునేవాళ్ళు బెటరు. చదువు ఉండి ఉపయోగం ఏంటి? తగ్గిపోయి తెలుసా? మనం ఎప్పుడు కూడానంట మన బిడ్డలని మనకు దేవునికి ఉపయోగపడాలని దేవుడు నీకు స్వాచ్ఛంగా ఇచ్చాడు, ఆ బహుమానంగా ఇచ్చాడు. ఇస్తే నువ్వు ఎలా పెంచుతున్నావు? ఎలా తయారు చేస్తున్నావు? ఎలాగా నీ వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నావు? ఎలాగా వారిని పెరిగేలాగా? దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు, మా కుమారులైతే తమ యవ్వన కాలం ముందు ఎదిగే మొక్కల్లాగా ఉన్నారు. ఎదిగే మొక్కలుగా ఉన్నారా? మరుగుజ్జుల్లాగా ఉన్నారా? శారీరకంగా ఎదుగుతారులే, తింటున్నారుగా, తిన్నప్పుడు ఎదుగుతారు. కానీ గుణలక్షణాల్లో ఎదగాలి, మంచి సత్ప్రవర్తనలో ఎదగాలి, ఫలాలు ఇచ్చేటువంటి బిడ్డలుగా ఎదగాలి. తల్లిదండ్రులంటే సన్మానించే మనస్సు వాళ్ళకు ఉండాలి. దైవజనులంటే వాళ్ళని గౌరవించేటువంటి విధంగా, వాళ్ళకి లోబడేటట్టుగా ఎదగాలి. దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించాలి. అనేకులకు ఆదర్శప్రాయంగా వాళ్ళు ఉండాలి. ఎప్పుడు నా కొడుకు నా చుట్టూ తిరగాలి, తిప్పుకో నీ చుట్టూ. నువ్వు ఆయన చుట్టూ తిరిగే రోజు వచ్చింది. చుట్టూ తిరుగుతున్నా నిన్ను అలా పట్టించుకునే పాపాను పోడు. అసలు నిన్ను కనీసం నీ గొంతులు చొక్కాయి కూడా ఇడు. కారణం ఏంటి తెలుసా? నువ్వు అలా తయారు చేసావు. దేవుడేమో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పమని అంటే నువ్వేం చేసావు? ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోనండి,
నాశన పాత్రుడు ప్రవేశిస్తాడంట. నాశన పాత్రుడు ప్రవేశించినప్పుడు నీ బిడ్డ ఆ నాశన పాత్రుడి యొక్క కంట పడకుండా ఉండాలి అనంటే, దేవుని కాపుదలలో ఉండాలి అంటే, దేవుని భద్రతలో ఉండాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? దేవుని ముద్ర పెట్టుకుండాలి. ఈ పెళ్లి కొడుకు లేటుగుడు వస్తున్న బొట్టు పెట్టుకోరుగా, ఏడ పెడుతున్నారు తెలుసా? ఈ పెళ్లి కొడుకులు బొగ్గను పెడుతున్నారు. ఎందుకు ఇది బొగ్గ? దిష్టి బొగ్గ, దిష్టి బొడ్డ, దిష్టి బొట్ట. ఏమండి, ఆ బొట్టుంటే దిష్టి తగలదా? అట్టట్టోళ్ళకి అయ్యేం పనికిరావు. సాతానుడు వచ్చేసి అలాగే కబలిస్తాడు. ఎందుకో తెలుసా? ఇంకా ఆయన చుట్టూ దేవుని కాపుదల లేదు. ప్రార్థన చేసుకున్నావు కానీ, ప్రార్థనకు వస్తున్నావు కానీ ఉపయోగం లేదు. నీ చుట్టూ ఇక సాతానుడు వచ్చేసి వలలాగేసేస్తాడు, నువ్వెటు బయటికి వెళ్ళకోకుండా ఉండటానికి. ఇది స్టైల్ అయిపోయింది, స్టైలు. చేయాల్సింది చేయరు కానీ చేయకూడని అన్నీ అలవర్చుకుంటూ ఉంటారు. ఇంతకుముందు పెళ్లి కొడుకు అంటే ఏం చేసేవాళ్ళు తెలుసా? చక్కగా గడ్డం చేసుకొని ఏం చేసేవాళ్ళు అండి? గడ్డం చేసుకొని చక్కగా తలండి స్నానం చేసుకొని పెళ్లి కళ వచ్చేది. కానీ ఇప్పుడా ఏం చేస్తారు? ట్రిమ్మింగ్ చేస్తున్నారు. ట్రిమ్మింగ్ ఇదో ఫ్యాషన్ అయిపోయింది. దేవుడు ఏమన్నాడు? వివాహము అన్ని విషయాల కంటే కూడా ఘనమైనది గాను. ఘనమైనదిగా చేస్తున్నావా? వెక్కిరింతల పాలుగా చేస్తున్నావా? అవహేళనగా చేస్తున్నావా? పెళ్ళి ఎప్పుడైనా పెట్టుకోపోతే ఎట్టండి బొట్టు? గోరంటాకులు పెళ్ళి ఎప్పుడైనా పెట్టుకోపోతే ఎట్టండి? పెట్టుకున్న గోరంట ఏమైనా జీతాంతం ఉండిద్దా? ఉండదు. మరి ఎందుకు? ఇది వేషధారణ. గోరంటాకులు పెట్టుకోపోతే పెళ్ళి కాదా? ఏమండి, పెళ్ళి గోరంటాకు పెట్టుకోపోతే పెళ్ళి కాదా? చెప్పండి. అది గోరంటాకు అంతం మీద ముఖం మీద ఏమైనా వచ్చిద్దా? అయితే ముఖానికి పెట్టుకోండి గోరంటాకు. ఏమండి, బాగా బండిదిగా. దేవుడు అది గోరంటాకు పెట్టుకోమని చెప్పలా. ఈ లోకంలో ఇచ్చిన ప్రతి చెట్టు, ప్రతి ఫ్రూట్ కూడా నీకు ఆరోగ్యకరంగా మార్చుకోవాలి కానీ అది నిన్ను పాడు చేసేదిగా మార్చుకోకూడదు. రక్తం లేని వాళ్ళకి ఎక్కువ బండిద్ది తెలుసా? అసలు రక్తం లేని వాళ్ళకి ఎక్కువ బండిద్ది. ఇంకా రక్తం పీల్చేయడానికి కాదు. ఈ మధ్య మళ్ళీ ఏమవుతుంది? కోను 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 వస్తుంది. ఏమండి, ఈ కోన్లు మరీ డబ్బులు ఇచ్చి ఆడకెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలిపించి దేవుని కొరకు ఖర్చు పెట్టడం నీ చేత కాదు. కానీ వీటికైతే మాత్రం విచ్చలవిడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని యొద్ద నుండి ఈ 5వ దూత వచ్చే ముందంట ఏమవుతుందంట? భ్రష్ట జీవితం వచ్చేస్తుందంట. ఏమొచ్చేసిందంట అండి? భ్రష్ట జీవితం. మళ్ళీ రెండవది నాశన పాత్రుడు వచ్చేసేస్తాడు. చదవండి. పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. పైగా చూశారంటండి. ఎవరండి ఇది? ఆ నాశన పాత్రుడు, పాప పురుషుడు. పాప పురుషుడు అంటే నాశన పాత్రుడే. వాళ్ళు వాళ్ళకు జ్వరబడి
వీళ్ళు ఏం చేస్తారు, అన్నీ వీళ్ళు తప్పులు చేసి కూడా మేము ఏదైనా అడిగాం అనుకో, అదండి ఇదండి అని సొట్టేసుకొస్తా ఉంటారు పనికిరాని జాబులన్నీ. ఇప్పుడు ఎగ్జామ్స్లో నువ్వేయో పనికిరాని అన్నీ పెట్టావనుకోండి, ఉన్నాయి కూడా పోతాయి, జాగ్రత్త. ఇప్పుడు ఈ మధ్య ఇదివరకు ఏమలేని పాపం జాలిపడి వేసేవాళ్ళు మార్క్స్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అలాగ పెడితే కరెక్ట్ అయినవి కూడా వాటిలో కొన్ని మార్కులు తెగ్గోసేస్తున్నారు.